వెళ్ళినటువంటి వారి అభ్యంతరాలు ఏమీ కూడా పరిగణలోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. సో ఈ నేపథ్యంలో సర్ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అట్లనే జగన్ ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం. ఇవాళే ఇద్దరు కూడా మాట్లాడారు దీనిపైన. దీనిపైన బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో ఓటు నమోదు కార్యక్రమం పైన కూడా శ్రద్ధ పెట్టండి. సర్ వస్తా ఉంది. దీనిపైన బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. వేరే పార్టీ వాళ్ళు తప్పులు చేసి ప్రజలు వాళ్ళు అంతేలే అనుకుంటారు. కానీ మన టీడీపీ వాళ్ళు సిగ్నల్ జంప్ చేసినా అది ఒక పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మన పార్టీ విశ్వసనీయత, అది మన క్రెడిబిలిటీ. మీ అందరికీ కూడా బాగా అవగాహన ఉండే ఉంటుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే మీ అందరికీ కూడా పూర్తి అవగాహనతోనే ఉన్నారు. కానీ మరొకసారి ఈ అంశానికి ఉన్న సీరియస్నెస్ను మనసులో పెట్టుకొని ఈ అంశం ఎందుకు అంత సీరియస్గా మీరు తీసుకోవాలి అని మీ అందరికీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్స్ తెలుసున్నప్పుడు దీని సీరియస్నెస్ ఎంతటిది అని మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇటీవల మీరంతా కూడా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ మీరంతా కూడా చూసే ఉంటారు. మన వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు అయితేనేమి, తమిళనాడులో స్టాలిన్ గారి ఎన్నికలు అయితేనేమి మీరంతా కూడా గమనించే ఉంటారు. ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను ఒకసారి చూస్తే వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన ఇది సర్ పైన చంద్రబాబు నాయుడుకి చాలా క్లియర్గా మనం సిగ్నల్ జంప్ చేసినా కూడా దాన్ని తప్పట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం కానీ విమర్శలకు తావు ఇవ్వకొద్దు అంటే. సో పశ్చిమ బెంగాల్లో 91 లక్షలు తీసేశారు, తమిళనాడులో 74 లక్షలు తీసేశారు. మమతా బెనర్జీ 15,000 ఓట్లతో ఓడిపోయింది. ఆ నియోజకవర్గంలో 45,000 ఓట్లు. అట్లనే స్టాలిన్ సంబంధించి కూడా ఆ రకంగానే ఓడిపోయాడు. ఇట్లాంటి కారణాలు జగన్ వెతుకుతున్న పరిస్థితి. కృష్ణ, ఏంటి అసలు ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నాయకుల్లో ఈ రకమైనటువంటి స్పందన ఏంటి అసలుకి? ఈ తీర్పు చాలా స్పష్టంగా ఏదైతే సర్ ఉందో ఈ సర్ అనేది చట్టబద్ధం, న్యాయబద్ధం అని కూడా చాలా స్పష్టం చేసింది. అంటే సర్ అనేది సాధారణంగా ప్రతి ఏటా జరిగే ఈ ఓటర్ల జాబితా సవరణ లాంటిది కాదు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేసే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రక్రియలో ఏం చేశారంటే ఏ ఒక్క ఓటర్ కూడా జాబితా నుంచి తప్పిపోకూడదు. అనర్హులు ఒక్కరు కూడా అందులో ఉండకూడదు. నో ఎలిజిబుల్ ఓటర్ లెఫ్ట్ అవుట్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఇన్క్లూడెడ్ అనేది దాని యొక్క సిద్ధాంతం. అయితే 24 ఏళ్ల క్రితం ఇటువంటి ఈ సవరణ ప్రక్రియ చేశారు. ఇంటెన్సివ్ రివిజన్ 2002-2004 మధ్యలో జరిగింది. ఆ తర్వాత ఇండియాలో
సో 2002-2004 మధ్యలో ఈ సర్ జరిగింది. అయితే ఈ సుదీర్ఘ కాలంలో ఈ విపరీతంగా ఈ పట్టణీకరణ జరిగింది. తర్వాత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు కూడా పెరిగాయి. తర్వాత ఈ 24 ఏళ్లలో ఈ మరణించిన వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉండిపోయినాయి. అవును. ఒక వ్యక్తికి సొంత ఊర్లో ఓటు ఉంటుంది, తర్వాత వలస పోయిన చోట కూడా 2 చోట్ల కూడా ఓటు హక్కు ఉంటుంది. అవును. తర్వాత లక్షలాది మంది బోగస్ ఓట్లు కూడా చేర్చారు. అవును. తర్వాత ఈ తప్పులన్నింటినీ కూడా పూర్తిగా తొలగించి ఓటర్ల జాబితాకి ఒక ప్యూరిటీ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్స్ అంటే ఒక పవిత్రత చేకూర్చాలనే ఉద్దేశంతో ఈసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ఎందుకు అది వివాదాస్పదమైంది అన్నదంటే, దీంతో పాటు సిటిజన్షిప్ కూడా చూస్తున్నారు అన్న ఒక వాదన అయితే వచ్చింది. అందుకే ఏదైతే మొదట బీహార్లో ఇది 2025లో మొదలైనప్పుడు దాంట్లో ఏమంటే ఒక 11 ఫామ్లు చూపించమన్నారు. అందులో అసలు మీ పుట్టుపూర్వత్రాలు ఏంటి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు భారతదేశానికి చెందిన వాళ్ళేనా అంటే భారతదేశం యొక్క పౌరసత్వం ఉందా లేదా అన్న ఇది కూడా చూశారు అన్న దీంతో ఒక వివాదాస్పదమైంది. అయితే ఇప్పుడు ఏదైతే అప్పుడు జనరల్ గా ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే, ఎందుకు ఈ వీటికి వ్యతిరేకంగా SIR కి వ్యతిరేకించింది అన్నది ముఖ్యంగా ADR అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, మిగతా స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఇవన్నీ కలిపి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వాదన ఏంటంటే, ఇప్పుడు ఈ ఓటర్ల జాబితాతో లింక్ నిరూపించుకోవాలి, లేదంటే ఓటు తొలగిస్తామన్న వాదన సరికాదు. ఈ వలస కార్మికులు, నిరక్షరాస్యులు, నిరుపేదలు అంతా కూడా పాత రికార్డులు చూపించలేకపోతే వాళ్ళు ఓటు కోల్పోతారు.